పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఇరాన్లోని అణుస్థావరాలే లక్ష్యంగా గగనతల దాడులు చేసిన ఇజ్రాయెల్కు ప్రత్యక్ష మద్దతిస్తూ కీలకమైన ఫోర్డో, నటాంజ్ అణుకేంద్రాలపై అమెరికా బంకర్ బస్టర్లను ప్రయోగించింది. దీనికోసం B-2 స్పిరిట్ యుద్ధ విమానాలను వినియోగించింది. ఈ ఆపరేషన్ తాజాగా కీలక మలుపు తిరిగింది. అమెరికా ప్రయోగించిన 2 గ్రూపుల్లో ఒక గ్రూప్ తిరిగి ఎయిర్ బస్కు చేరుకోగా మరో గ్రూప్లోని ఓ విమానం ఏమైందన్న దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్లో భాగంగా జూన్ 21న అమెరికా 2 గ్రూపులుగా విడిపోయి మిసౌరీ వైట్ మ్యాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి B-2 బాంబర్లను ప్రయోగించింది. అందులో ఒక గ్రూప్ ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ను తప్పుదోవ పట్టించేలా పసిఫిక్ మహాసముద్రానికి పశ్చిమ భాగం వైపుగా దూసుకెళ్లింది. వెనువెంటనే బంకర్ బస్టర్లను తీసుకొని 7 స్పిరిట్ యుద్ధ విమానాలు ఫోర్డో, నటాంజ్ అణుకేంద్రాలపై దాడి చేశాయి. ఈ మేరకు యూరో ఏషియన్ టైమ్స్ జూన్ 27న కథనం వెలువరించింది. ఆపరేషన్ ముగించుకొని 37 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఓ గ్రూప్ ఎయిర్ బేస్కు చేరుకుంది. అయితే రెండో గ్రూప్లోని ఓ విమానం ఎక్కడుందన్న దానిపై స్పష్టత కురవడింది. అయితే ఇది పసిఫిక్ మహాసముద్రానికి పశ్చిమంగా ప్రయాణించి అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక డేనియల్ కే ఇనోవోయో ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా దిగినట్లు చెబుతున్నప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేవు. అంతేకాకుండా B-2 విమానాన్ని అటువైపుగా ఎందుకు మళ్లించాల్సి వచ్చిందన్న దానిపై కారణాలు తెలియరాలేదు. ఇంతకు అది పునర్వినియోగానికి సిద్ధంగా ఉందా, లేదంటే వ్యవస్థలని విఫలమయ్యాయా అన్న దానిపైన స్పష్టత లేదు. మరోవైపు ఇరాన్ భూభాగంలోనే ఇది కుప్పకూలిపోయిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ B-2 బాంబర్ హవాయిలో అత్యవసర ల్యాండింగ్ అయినట్లయితే ఇదే తొలిసారి కాదు. 2023 ఏప్రిల్లో హికామ్ ఎయిర్పోర్ట్లో ఈ యుద్ధ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అంతేకాకుండా మిసౌరీ ఎయిర్ బేస్లో 2022లో జరిగిన ప్రమాదంతో వీటి వాడకాన్ని అప్పట్లో అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. B-2 బాంబర్లకు సంబంధించి అతిపెద్ద ప్రమాదం 2008లో చోటు చేసుకుంది. గువాంలోని ఆండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే స్పిరిట్ ఆఫ్ కాన్సాస్ అనే యుద్ధ విమానం క్రాష్ అయ్యి పూర్తిగా ధ్వంసమైంది. అయితే అందులోని సిబ్బంది మాత్రం చాకచక్యంగా తప్పించుకున్నారు. ఈ బాంబర్ల ప్రత్యేకత ఇది. రెక్కలు చాచిన గబ్బిలం లాంటి ఆకారం B-2 స్పిరిట్ యుద్ధ విమానాల ప్రత్యేకత. ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థలను ఏమారుస్తూ గుట్టుచప్పుడు కాకుండా వచ్చి లక్ష్యాలను ఛేదించడం దీని లక్షణం. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఘర్షణలు చెలరేగితే సోవియట్ యూనియన్ గగనతలంలోకి చొచ్చుకెళ్లి అణ్వస్త్రాలను జారవిడిచేందుకు B-2 బాంబర్ ప్రాజెక్టును 1980లో అమెరికా చేపట్టింది. నార్థాప్ గ్రూమన్ సంస్థకు ఈ బాధ్యతను అప్పగించింది. ఈ బాంబర్ బలమైన ప్రత్యర్థి గగనతలంలోకి ప్రవేశించాల్సి ఉన్నందువల్ల అక్కడి రాడార్లు, గగనతల రక్షణ వ్యవస్థలను ఏమార్చేందుకు వినూత్న డిజైన్, స్టెల్త్ పరిజ్ఞానంతో ఆ సంస్థ దీన్ని రూపొందించింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.